హాయ్ అండి, ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బాండి పెట్టుకుని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తాన్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అదేవిధంగా 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేపల ముక్కలు కూడా వేసుకొని ముందుగానే కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ధనియాలు, మెంతులు, అదేవిధంగా కొంచెం కొబ్బరి కూడా వేపుకొని మంచిగా పౌడర్ చేసుకొని వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకొని ఫైనల్గా